ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండములో నైమిసారణ్యం అంటే అరణ్యములో సౌనకాది మహామునులు ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణాలు పుణ్య చరిత్రలు వినిపించుచు సూత మహాముని కాలం గడుపుతూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు సౌనకాది మునులు గురువుని చూసి, ఆర్య, మీ వల్ల మేమొచ్చి అనేక పురాణ ఇతిహాసములు వేదాంగాలు రహస్యాలు అందులోని రహస్యాలు మేము తెలుసుకుంటిమి. కానీ కార్తీక మాస మహత్యమును కూడా మాకు వివరించి మమ్మల్ని ధన్యులను చేయండి అట్లా అని అడిగారు. అప్పుడు సూత మహర్షి, ఓ ముని పుంగువల్లారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను అడగగా బ్రహ్మదేవుడు నారదుడికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధంగా ఈ కథ వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయదును. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విహరించుచూ ఉండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలు కలుగజేయున్నట్టిది, సకల మానవులు ఏ జాతి భేదాలు లేకుండా ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్య చంద్రులున్నంత వరకు ఆచరించినదగా ఏదైనా వ్రతం ఉన్నదా అట్లా అని అడుగగా అంతటా ఈశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడిగిన వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది. దాన్ని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరించబోతున్నాడు. సో మనం కూడా మిథిలా నగరం వైపు చూస్తాము అట్లా అంటూ అందరూ మిథిలా నగరం వైపు చూడగా వశిష్ఠుని రాకతో జనకుడు సంతోషించి అతని పాదాలను కడిగి ఆ నీళ్లను తన తలపై చల్లుకొని, మీ రాక వల్ల నా శరీరము, నా దేశము, నా ప్రజలు అందరూ పవిత్రులమైనాము అంటూ అతన్ని పిలుచుకెళ్ళి ఆసనంలో కూర్చోపెట్టారు. అప్పుడు వశిష్ఠుల వారు జనక మహారాజుతో, నేను ఒక మహాయజ్ఞం తలచి ఉన్నాను. దానికి కావలసిన అర్థబలము అంగబలము నిన్ను అడిగి తీసుకుంటామని వచ్చాను అట్లానే అడుగగా, అట్లనే ఇస్తాను. అయితే నాకు ఒక చిరకాలం నుంచి నాకు ఒక సందేహం ఉంది. మీ బోటి దైవజ్ఞులను అడిగి తెలుసుకోవాలని ఉంది. నా అదృష్టం కొలది ఈ అవకాశం ఈ రోజుటికి నెరవేరుతూ ఉంది. కాబట్టి నా సంశయము తీర్చండి అట్లా అనేసి వశిష్ఠుల వారి దగ్గర అడుగుతున్నారు. గురురత్న, సంవత్సరములలో కల మాసముల్లో కార్తీక మాసం ఏల అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమి అనే ఆలోచన నాకు చాలా రోజులుగా ఉంది. కాబట్టి మీరు కార్తీక మహత్యమును గురించి వివరించాలి అని అడుగగా వశిష్ఠ మహాముని చిరునవ్వుతో, తప్పకుండా నీ సంశయంను తీరుస్తాను. నేను చెప్పబోయే ఈ వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమై ఉన్నది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ మాసంలో ఆచరించే వ్రతం దాని యొక్క ఫలము రెట్టింపైనది. వినినంత మాత్రమునే నరక బాధలు లేకుండా ఇహమందు పరమందు సౌఖ్యములు పొందగలరు. నీ పోటీ మంచివాళ్ళు ఈ కథను గురించి అడిగి తెలుసుకునేది ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుము అట్లా అనేసి వశిష్ఠుల వారు ఆ కథను గురించి చెప్తున్నారు. వశిష్ఠుల వారు వ్రత విధానంను తెలిపేది. మిథిలాధీశ్వర జనక మహారాజా, ఏ మానవుడైనా ఏ వయసు వాడైనా ఉచ్చ నీచ అనే భేదములు లేకుండా కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా తెల్లవారిజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి దాన ధర్మములు దేవతా పూజలు చేసింతో దానివల్ల అగణిత పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇట్లా చేయాలి. విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించాలి. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేసే ఈ కార్తీక వ్రతము ఎట్టి ఆటంకములు రానీకుండా కాపాడుము అని ఆచరించి ఆ వ్రతమును ప్రారంభించాలి. ముందుగా కార్తీక స్నాన విధానం తెలుసుకుంటాము.
ఈ వ్రతం ఆచరించే దినాలలో సూర్యోదయమునకు ముందుగానే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేయాలి. గంగకు, పరమేశ్వరునికి, భైరవునికి సంకల్పించుకొని నీటిలో మునిగి సూర్య భగవానునికి, పితృదేవతలకు అందరికీ నమస్కరించాలి. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున ఇట్లా ఏ నదిలో అయినా సరే, ఏ ఒక్క నదిలో అయినా స్నానం చేసిన ఎడల గొప్ప ఫలితం కలుగుతుంది. మంచి బట్టలు వేసుకొని శ్రీ మహావిష్ణువునికి ప్రీతికరమైన పుష్పములు తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములు భగవంతునితో పూజ చేసుకుని గంధం తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని మళ్ళా అతిథులని గౌరవించాలి. తరువాత దేవాలయంలో కానీ లేదా రాగి చెట్టు కింద కానీ కూర్చొని కార్తీక పురాణమును చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయంలో కానీ, విష్ణాలయంలో కానీ, లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం చేయించి పంచాలి. మరునాడు ఇలానే స్నానం చేసి మరునాడు ఇలానే చేయాలి. ఈ విధంగా వ్రతం ఆచరించితే స్త్రీ పురుషులు పూర్వమందు ప్రస్తుత జన్మమందు చేసిన పాపములు పోయి మోక్షం పొందుతారు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించితే కూడా ఫలితం దక్కుతుంది. ప్రథమోధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.